ఎపిసోడ్ 237 కైలాష్ కొత్త ప్రయాణం. ఆశ్రమంలోని అమర్నాథ్ బాబా రూమ్ లో నుండి తీసుకొచ్చిన పుస్తకాన్ని ఓపెన్ చేసిన శ్రీను అందులో అభిరాజ్ అని ఉండడం చూశాడు. దాన్ని అలాగే చూస్తూ అభిరాజ్ ఎవరు అని తనలో తానే ఆలోచిస్తున్నాడు. మరోపక్క పరస్నాథ్ ని తీసుకుని ఇంటికొచ్చాడు కైలాష్. అక్కడ అప్పటికే కాశీనాథ్, మార్తాండ్ ఇంకా అందరూ ఇంట్లోనే ఉన్నారు. కైలాష్ ఇంటికి రాగానే, కైలాష్, డాక్టర్ని తీసుకొచ్చావా? నాకు తెలుసు నీ వల్ల అదవుతుందని అంటూ అతని ముందుకొచ్చిన నంది కైలాష్ పక్కనున్న డాక్టర్ని చూస్తూ, డాక్టర్ గారు, నన్ను గుర్తుపట్టారా? నేను ఆ రోజు మిమ్మల్ని కలిశాను అని అన్నాడు. ఆ, గుర్తుంది నంది అని అన్నాడు పరస్నాథ్. కొద్దిసేపు మాట్లాడుకున్నాక కాశీనాథ్ ని పరిశీలించిన పరస్నాథ్ రూమ్ బయటకొచ్చాడు. అతని కళ్లల్లో నిర్లిప్తత ఉంది. అది అందరికీ భయం గొలిపేలా ఉండడంతో పరస్నాథ్ ఏం చెప్తాడా అని అంతా చూస్తున్నారు. కైలాష్ ని చూసిన పరస్నాథ్, కైలాష్, మీ నాన్నకు బాగు చేయడం కుదరదు. అంటే నా ఉద్దేశం, బాగయ్యే అవకాశం కొంచెం కూడా కనిపించట్లేదు. నిజం చెప్పాలంటే ఆయన ఇప్పుడు మరణశయ్య మీద ఉన్నాడు. మీరు చెప్పినట్టే కాశీనాథ్ని కాపాడడం చాలా కష్టం అని అన్నాడు. ఆ మాటలు విని అక్కడున్న వాళ్ళంతా షాక్ అయ్యారు. చాందిని మహిళకి విషయం చాలా కొత్తగా ఉంది. వాళ్ళు జస్ట్ చిన్న చిన్న నల్ల మచ్చలే అనుకుంటున్నారు తప్పితే అవెంత ప్రమాదమో వాళ్ళకి తెలీదు. అందుకే, ఏంటి కైలాష్, ఏం జరుగుతోంది? అంకుల్ అంత డేంజర్ సిచ్యుయేషన్ లో ఉన్నాడా? మీకు ఈ విషయం ఇంతకు ముందే తెలుసా? అసలేం జరుగుతోంది అని అడిగింది చాందిని. ఇటు మహి కూడా, మీకు ఆల్రెడీ మావయ్య పరిస్థితి ఏంటనేది తెలిసినా మాకు చెప్పలేదా అని అడుగుతుంది. వాళ్ళకేం చెప్పాలో కైలాష్ కి నందికి అర్థం కావట్లేదు. ఇద్దరూ మౌనంగా ఉన్నారు. చెప్పు కైలాష్, అంకుల్ పరిస్థితి బాలేదని మీకు ముందే తెలిసినా మాకెందుకు చెప్పలేదు అని చాందిని అడుగుతుండగా నందికి కోపం వచ్చింది. అతను చాందిని ముందుకొచ్చి, చాందిని, ఇప్పుడు కావాల్సింది అది కాదు. మావయ్య బాగవ్వడానికి పరిష్కారం ఏంటని ఆలోచించాలి, అంతే. నువ్వు నాకెందుకు చెప్పలేదు అనే వాటిని తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం అని కొంచెం చిరాగ్గా అన్నాడు. దాంతో చాందిని, మహి మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. పరస్నాథ్ దగ్గరకొచ్చిన నంది, డాక్టర్ గారు, మీరు బాగా ఆలోచించి చెప్పండి. ఏమైనా మార్గాలున్నాయేమో ఆలోచించి చెప్పండి అని అన్నాడు. నాకు తెలిసి వైద్య శాస్త్రంలో ఈ రోగానికి ఎలాంటి మందు లేదు. ఆ నల్ల మచ్చలు చీకటి శక్తులను వాడటం వల్ల ఏర్పడినవి. వైద్య శాస్త్రంలో వాటిని నివారించే మార్గం లేదు. కానీ అంటూ చెప్పలేక ఆగిపోయాడు పరస్నాథ్. అప్పటిదాకా కామ్గా ఉన్న కైలాష్ పరస్నాథ్ ఆగిపోగానే విసురుగా ముందుకొచ్చి, కానీ ఏంటండి, చెప్పండి అని అన్నాడు. ఒక ప్రమాదకరమైన ప్రదేశంలో మందు దొరికే అవకాశం ఉంది అని చెప్పాడు. ప్రమాదకరమైన ప్రదేశమా అని నంది మనసులో అనుకుంటుండగా, అదెలాంటి ప్రదేశమైనా సరే మా నాన్నని బతికించుకోవడానికి నేనెక్కడికైనా వెళ్తాను, అదేంటో చెప్పండి అంటూ పరస్నాథ్ ముందు దాదాపుగా మోకాళ్ల మీద కూర్చుండిపోయాడు కైలాష్. ఆ దృశ్యం చూస్తున్న చాందినికి, మహికి గుండె తరుక్కుపోతుంది. కైలాష్ కి ఎప్పుడు కష్టాలే ఎదురవుతున్నాయి. మొన్నటి వరకు నా కోసం చీకటి ప్రపంచానికి వచ్చాడు. ఇప్పుడు మావయ్య కోసం మరో ప్రమాదకరమైన ప్రాంతానికి వెళ్తా అంటున్నాడు. అసలు కైలాష్ కి ఎందుకు ఇన్ని కష్టాలు అని అనుకుంది మహి. కైలాష్ ని నెమ్మదిగా పైకి లేపిన పరస్నాథ్, శివపుష్పం ఒక్కటే మీ నాన్న వ్యాధిని నయం చేస్తుంది అని చెప్పాడు. శివపుష్పమా? అదెక్కడుంటుంది అని అడిగాడు కైలాష్. సాత్పూరా పర్వతాల్లో ఉంటుంది. చుట్టూ దట్టంగా ఉండే అడవిలో ఈ పుష్పం దొరుకుతుంది. కానీ అక్కడికి వెళ్ళడం చాలా కష్టం. అక్కడికి వెళ్లిన వాళ్ళు మళ్లీ తిరిగొచ్చినట్టు మాత్రం కనిపించలేదు. అంత దట్టంగా ఉంటుందా అడవి అని చెప్పాడు పరస్నాథ్. అది వింటుంటేనే ఒక్కొక్కరికి ఒళ్ళు జలధరించింది. కానీ కైలాష్ మాత్రం, నేను వెళ్తాను, అదెలాంటి ప్రదేశమైనా సరే అక్కడికి నేను వెళ్లి దాన్ని తీసుకొని వస్తాను. ఇంతకీ ఆ పర్వతాల్లో ఆ పుష్పాన్ని ఎలా గుర్తుపట్టాలి అని అడిగాడు కైలాష్. సాత్పురా పర్వతాల్లో ఎవరికీ తెలియని ఒక ప్రాంతంలో ఆ మహాశివుడికి అంకితం చేసిన గుహ ఒకటుంది. ఆ గుహలోనే ఈ శివపుష్పం ఉంటుంది. ఇది దూరం నుంచి చూడటానికి బ్లూ కలర్ లో ఉంటుంది, కానీ నిజానికి దీని కలర్ వైట్ అని చెప్పాడు పరస్నాథ్. సరే డాక్టర్, నేను రేపే సాత్పురా పర్వతాలకు బయలుదేరతాను. నంది, నువ్వెక్కడే ఉండి ఇంటిని చూసుకో. నాన్న హెల్త్ ఎక్కువ పాడవకుండా నువ్వే కాపాడాలి. నేను వెళ్లి శివపుష్పం తీసుకొస్తాను అని చెప్పి అవతల వాళ్ళు అవునంటారు కాదంటారు అని కూడా తెలుసుకోకుండా తన రూమ్ లోకి వెళ్లిపోయాడు కైలాష్. రూమ్ లోకి వెళ్ళాక కైలాష్ కి తలనొప్పిగా అనిపించింది.
అంతకుముందు పరస్నాథ్ వైద్యశాలలో ఉన్నప్పుడు అనిపించినట్లే ఇప్పుడు కూడా తలనొప్పిగా అనిపించింది. దాంతో నాకేమైంది, ఎందుకిలా అవుతుంది అని ఆలోచించసాగాడు కైలాష్. కానీ ఆ ఆలోచనలు పూర్తి కాకముందే నేల మీద పడిపోయాడు కైలాష్. ఇదిలా ఉంటే అమర్నాథ్ రూంలో నుంచి పుస్తకాన్ని తీసుకొచ్చిన శ్రీను దాంట్లో ఉన్న కథను చదువుతూ ఉన్నాడు. అందులో ఇలా ఉంది: నా పేరు అభిరాజ్. అప్పుడు నాకు 12 సంవత్సరాల వయసు అనుకుంటా. మా ప్రాంతంలో ఏర్పడిన అల్లకల్లోలం కారణంగా మమ్మల్ని ఖైదీలుగా భావించి ఆర్మీ వాళ్లు మమ్మల్ని వేరే చోటికి తీసుకెళ్తున్నారు. ఆ ఖైదీల్లో నాతో పాటు మా అమ్మ కూడా ఉంది. అయితే మాతో పాటు ఇంకొంతమంది ముసలివాళ్లు, కొంతమంది జ్వరం వచ్చిన వాళ్లు కూడా ఉన్నారు. మా అందరినీ చూసి ఆర్మీ మనుషులు పిల్లల్ని పెద్దల్ని సెపరేట్ గా చెయ్యండి అని చెప్పారు. దాంతో మా అమ్మ వేరే గ్రూప్లోకి వెళ్లిపోయింది. అది చూసి నేను తట్టుకోలేకపోయాను. అమ్మ అంటూ తన వద్దకి పరిగెత్తుకుంటూ వెళ్లాను. కానీ నేను మా అమ్మను చేరుకోకుండానే నన్ను ఆపేసిన ఒక సోల్జర్, మీ అమ్మకు జ్వరం వచ్చింది, తానెక్కడి నుంచి మన దగ్గరికి రాలేదు, నువ్వు వెళ్ళిపో అంటూ నన్ను మా అమ్మని ముట్టుకోనివ్వకుండా అడ్డుకున్నాడు. కానీ నేను వెళ్ళలేదు. అమ్మా అమ్మా అంటూ అరుస్తూనే ఉన్నాను. నన్ను చూసిన మా అమ్మ, కన్నా నువ్వు అక్కడే ఉండు, నువ్వు కూడా నాతో పాటు వస్తే నీకేదైనా ప్రమాదం జరుగుతుందేమో, వద్దు నువ్వు అక్కడే ఉండు అంటూ అరిచింది. నేను రాకుండా ఉంటే నీకు ప్రమాదం జరుగుతుందేమో కదా అమ్మా, అందుకే నువ్వు పారిపో అమ్మా, వీళ్ళ దగ్గర నుంచి పారిపో, వెంటనే పారిపో అమ్మా అని నేను గట్టిగా అరవసాగాను. అలాగే నేను అరుస్తుండగానే మా అమ్మ మీదకు కత్తెత్తాడు ఒక సోల్జర్. అంతే, మా అమ్మ ప్రాణం గాల్లో కలిసిపోయింది. అమ్మా అన్న నా అరుపు కూడా గొంతులోనే ఆగిపోయింది. ఆ తర్వాత కళ్ళల్లోంచి నీళ్లొచ్చాయి, వస్తూనే ఉన్నాయి. అమ్మా అమ్మా అంటూ గుండె పగిలేలా ఏడ్చాను. కానీ అమ్మ పైకి కత్తి ఎత్తిన మనిషి మాత్రం చిరునవ్వుతో మమ్మల్ని చూస్తూ ఉన్నాడు. ఇది చదవగానే శ్రీను గుండెల్లో దుఃఖం నిండుకుంది. అది కన్నీళ్ల రూపంలో మెల్లగా కళ్లల్లోకొచ్చింది. ఇటువైపు స్పృహ తప్పి పడిపోయిన కైలాష్ మళ్లీ స్పృహలోకొచ్చాడు. వెంటనే ఆ రూంలోకొచ్చిన పరస్నాథ్, కైలాష్ ఏమైంది? ఇప్పటికి నువ్వు 2 సార్లు స్పృహ కోల్పోయావు, నీకు చాలా రెస్ట్ అవసరం అన్నాడు. లేదు, నేను రెస్ట్ తీసుకుంటూ కూర్చుంటే మా నాన్నను నేను కాపాడుకోలేను, నేను వెళ్ళాలి, నాకు కావలసిన సామాన్లన్నీ సర్దు చాందిని అని చాందిని వైపు చూస్తూ అన్నాడు. అదే టైంలో అక్కడున్న మహి కొంచెం షాక్ అయింది. వెళ్లడానికి కావలసిన ఏర్పాట్లు చేయమని చాందినీకెందుకు చెప్పాడని ఆమె ఆలోచించింది. ఆ విషయం అర్థం చేసుకున్న చాందిని, మహి కైలాష్ కి కావలసిన ఏర్పాట్లు చేద్దాం పదా అంటూ కవర్ చేసింది. ఇక చాందిని మహి కైలాష్ కోసం సామాన్లు సర్దుతూ ఉంటే కైలాష్ మాత్రం త్రిశూలపురంలోని చెరువుగట్టు దగ్గరికి వెళ్లాడు. చెరువులోకి చూస్తూ, టైం ట్రావెలర్ ఎక్కడున్నావు? నాకిప్పుడు నీ హెల్ప్ కావాలి, ఎక్కడున్నావు? తొందరగా రా అని అన్నాడు. అప్పుడే టపీమని ప్రత్యక్షమయ్యాడు టైం ట్రావెలర్. సాయం కావాలా? ఏ విషయంలో అని తనకి తెలిసినా కూడా కావాలని అడిగాడు టైం ట్రావెలర్. నాకేమవుతుంది? నా ఆరోగ్యం బాగాలేదా? లేకపోతే నా శక్తులు నాకు లేవా? నాకు శక్తులు ఉన్నాయని నువ్వే కదా చెప్పావు. ఇప్పటికి 2 సార్లు నేనెందుకు మర్చిపోయాను? అది కూడా నా శక్తులను ఉపయోగించాలని అనుకున్నప్పుడే అని అడిగాడు కైలాష్. ఆ మాటలకు చిన్నగా నవ్విన టైం ట్రావెలర్, చీకటి ప్రపంచంలోకి వెళ్ళొచ్చిన తర్వాత నీకు చాలా విషయాలు అర్థం కాకుండా పోయాయి. నిజానికి నువ్వు చీకటి ప్రపంచంలోకి వెళ్ళడానికి చాందినిని పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు నీకు శక్తులు లేకపోవడానికి కారణం అదే అన్నాడు. ఏంటి అని కైలాష్ క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టాడు. అదే విధి. విధి ప్రకారం నీ పెళ్లి మహితో జరిగితే నీకున్న శక్తులు ఇంకా పెరిగేవి. కానీ నువ్వు విధిని మార్చేశావు. మహిని కాపాడడానికి నువ్వు చాందినిని పెళ్లి చేసుకున్నావు. దానివల్ల టైం లైన్ దెబ్బతింది, నువ్వు శక్తులు కోల్పోయావు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నేను కూడా నీకు ఎలాంటి హెల్ప్ చేయలేను అని బాంబు పేల్చాడు టైం ట్రావెలర్. ఆ మాటలకు కొద్దిగా షాక్ అయిన కైలాష్, ఇప్పుడు ఎలా టైం ట్రావెలర్? అందరూ కలిసి నన్ను ఒంటరివాణ్ణి చేసేశారా? ఇప్పుడు నాకు ఎలాంటి శక్తులు లేకుండా నేను శివపుష్పాన్ని ఎలా తీసుకురావాలి? మా నాన్నని ఎలా కాపాడాలి అంటూ బాధగా అన్నాడు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉన్నాడు టైం ట్రావెలర్. అది గమనించి ఇక ఏమీ చేయలేమని తెలుసుకున్న కైలాష్ అక్కడి నుండి ఇంటికి వెనుతిరిగాడు. కైలాష్ కి కావలసిన సామాన్లన్నీ సర్దారు చాందిని మహి. వాటన్నిటినీ చూస్తూ తాను కూడా రెడీ అయ్యి రూంలో నుంచి బయటకొచ్చాడు కైలాష్. పరస్నాథ్ గారు, నేనిప్పుడు వెళ్తున్నాను. నేనెప్పుడొస్తానో నాకు తెలియదు కాబట్టి
నేనొచ్చే వరకు మా నాన్న ఆరోగ్యాన్ని మీ చేతుల్లోనే పెడుతున్నాను. నేనొచ్చే వరకు మా నాన్నని మీరు కాపాడండి అని చెప్పాడు. కైలాష్, బాధపడకు కైలాష్. మీ నాన్న మీద రోజురోజుకు పెరుగుతున్న నల్ల మచ్చలను పెరగకుండా ఆపే ప్రయత్నం నేను చేయగలను. ఆ విషయంలో నేను మాటిస్తున్నాను. మీ నాన్నకి ఏమీ కాదు అని చెప్పాడు పరస్నాథ్. అది వినగానే సంతోషించిన కైలాష్ కాశీనాథ్ దగ్గరికి వెళ్ళి, నాన్న, నేను వెళ్తున్నాను. శివపుష్పాన్ని తీసుకొస్తాను. మీకేమీ కాదు అని చెప్పాడు. కాశీనాథ్ ఏమీ మాట్లాడకుండా కైలాష్ భుజం మీద తట్టి చిన్నగా పెదాలు కదిలించాడు. ఆ తర్వాత బయటకొచ్చిన కైలాష్ ఇంటి ముందు కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. అటువైపు నంది కారును రెడీ చేస్తూ ఉన్నాడు. కైలాష్ అంత దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండడం చూసిన నంది కారును రెడీ చేసి కైలాష్ ముందుకొచ్చి, ఏమైంది కైలాష్? ఎందుకంతలా ఆలోచిస్తున్నావు? భయంగా ఉందా అని అడిగాడు. ఆ మాటలకు కూడా కైలాష్ రెస్పాండ్ కాలేదు. దాంతో కైలాష్ అంటూ భుజం పట్టుకుని కదిపాడు. ఆ కుదుపుతో చప్పున ఆలోచనల్లోంచి బయటకొచ్చిన కైలాష్, లేదు నంది అని చెప్పి టైం ట్రావెలర్ ఏం చెప్పాడో మొత్తం నందికి వివరించాడు. అంతా విన్న నంది, దాని గురించి అంతలా ఎందుకు ఆలోచిస్తున్నావు? దానిలో ఏముంది అని అడిగాడు. అది కాదు నంది, నేను రక్షకుల కుటుంబానికి చెందినవాణ్ణి. కానీ నా దగ్గర ఎలాంటి పవర్స్ లేకపోతే నేనేం చేయగలను? అందరూ నన్ను నమ్ముకునున్నారు. కానీ నేనేం చేయలేకపోతే ఇక నేనెందుకున్నట్లు అని చాలా నిరాశగా అన్నాడు. ఆ మాటలకు చిన్నగా నవ్విన నంది, కైలాష్, నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. రక్షకుల కుటుంబానికి చెందిన వాళ్లకు శక్తులుండాల్సిన అవసరం లేదు. వాళ్ళు కేవలం జనాల కోసం మాత్రమే పోరాడతారు. శక్తులున్నా లేకపోయినా జనాలకి మంచి చేయడానికి వాళ్ళు పోరాడతారు. అప్పుడే వాళ్ళు రక్షకులుగా పేరు తెచ్చుకుంటారు. కేవలం పవర్స్ ఉన్నంత మాత్రాన వాళ్ళు రక్షకులవ్వరు అని చెప్పాడు. ఆ మాటలు కైలాష్లో మంచి ఉత్సాహాన్నిచ్చాయి. థ్యాంక్స్ నంది, నీ మాటలు నాకు ఎనర్జీనిచ్చాయి. ఎలాగైనా నేను సాధిస్తాను అని చెప్పాడు. ఆ తర్వాత చాందిని, మహి, మార్తాండ్, పరస్నాథ్ అందరూ ఇంటి బయటకొచ్చి కైలాష్కి వీడుకోలు చెబుతున్నారు. కైలాష్ అనుకున్నది సాధిస్తాడా? అతనికి ఎదురయ్యే ఇబ్బందులేమిటి? అభిరాజ్ ఎవరు? ఎపిసోడ్ 238. కదలి వచ్చిన గోమతి. శివపుష్పం కోసం సాత్పురా పర్వతాలకు బయలుదేరాడు కైలాష్. అప్పటికే సాయంత్రం దాటిపోయింది. చీకట్లు కమ్ముతున్నాయి. కైలాష్ మామూలుగా కారు నడుపుతూ వెళ్తున్నాడు. కారులో ఒంటరిగా ప్రయాణిస్తున్న కైలాష్ చాలా విషయాల గురించి ఆలోచిస్తున్నాడు. ఇంతలో తనకు తన శక్తుల విషయం గుర్తొచ్చింది. నంది చెప్పింది నిజమే. నాకెటువంటి శక్తులు ఇప్పుడు అవసరం లేదు. నేను ఈ గ్రామానికి వచ్చినప్పుడు నాకెటువంటి శక్తులు లేవు. కాబట్టి అవి లేకుండా నా సమస్యలను కూడా పరిష్కరించుకోగలిగాను. ప్రస్తుతం నేను ఎలాగైనా నాన్నను మళ్ళీ ఆరోగ్యవంతం చేయాలి. తర్వాత నేను మహికి అన్ని నిజాలు చెప్తాను. ఆమెనింతకాలం చీకట్లో ఉంచడం సరికాదు. అంతా విన్నాక ఆమె ఎలా స్పందిస్తుందో అని అనుకుంటూ కారుని వేగంగా పోనిచ్చాడు. మహి విషయం గుర్తురాగానే కైలాష్కి ఏదో బాధ కలిగింది. దిగులుగా అయిపోయాడు. కాసేపటికి మళ్ళీ ఇలా ఉండటం కరెక్ట్ కాదని కారుని స్పీడ్గా నడిపాడు. కారు అడవిలో నుండి వెళ్తుంది. ఆ రోడ్డు మీద ఇంకో వాహనం ఏమీ కనిపించలేదు. అంత పెద్ద అడవిలో ఆ రోడ్డు మీద ఒక్కడే ఒంటరిగా వెళ్తున్నాడు. అప్పుడే కైలాష్కి దూరం నుంచి తోడేళ్ల శబ్దం వినిపించింది. అంతా చీకటిగా ఉండి చుట్టూ చెట్ల నీడలు నల్లగా కనిపిస్తున్నాయి. కైలాష్ కారు స్పీడ్ పెంచాడు. వెలుతురుండగానే ఈ అడవిని దాటేయాల్సింది. కానీ నేనింటి నుండి బయలుదేరడం ఆలస్యం చేశాను. అలా చేయడం వల్ల ఇప్పుడు నేను ఈ చీకట్లో వెళ్లాల్సొచ్చింది. ఇంత పెద్ద అడవిలో జంతువుల ప్రమాదం కూడా ఉంది అని కైలాష్ ఆలోచిస్తుండగా కారు ముందు నుండి సడన్గా ఎవరో పరిగెత్తినట్టు అనిపించింది. కైలాష్ వెంటనే కారుని సైడ్కి తిప్పి రోడ్డు వైపు చూసి కారు డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు. అకస్మాత్తుగా పక్కన ఉన్న పొదల్లో ఏదో శబ్దం వచ్చింది. ఆ శబ్దానికి కైలాష్ భయపడి కారుని ఇంకా స్పీడ్గా పోనిచ్చాడు. కైలాష్ అలా కొంత దూరం వెళ్లిన తర్వాత పొదల్లో శబ్దం ఆగిపోయింది. తర్వాత అడవి ఇంకా కొన్ని కిలోమీటర్లు మాత్రమే ఉండడంతో కారు వేగం తగ్గించాడు. అంతలో ఏమైందో తెలీదు, కానీ కారు ఆగిపోయింది. వెంటనే కారు దిగి ముందుకు వెళ్లి బానెట్ తెరిచాడు. ఇంతలో ఏదో పెద్ద గాలి కైలాష్ని దాటి వెళ్లినట్టుగా అనిపించి ఒకేసారి ఉలిక్కిపడి చూశాడు.
ఉన్నట్టుండి అతని చెవుల్లో వింతగా గుసగుసగా ఏదో గొంతు వినిపించింది. వెంటనే చుట్టూ చూశాడు. కానక్కడెవరూ కనిపించలేదు. అసలు మనుషుల అలికిడే లేని చోట నాకీ గొంతెలా వినిపించింది అని ఆశ్చర్యపోయాడు. వెంటనే కారు బానెట్ని మూసివేసి వెనక్కి తిరిగాడు. అంతే, ఊహించని విధంగా ఎదురుగా భైరవి నిలబడుంది. ఆ అనుకోని సంఘటనతో ఒక్కసారిగా గుండాగిపోయినట్టు అనిపించింది. ఒక అడుగు వెనక్కి వేశాడు. కైలాష్ ఎదురుగా భైరవి, చుట్టూ దట్టమైన అడవి, చిమ్మని చీకటి. మరోవైపు కాశీ ఆరోగ్యం కొరకు మార్తాండ్ పరస్నా చెప్పినట్టే మందులను ఏర్పాట్లు చేస్తున్నాడు నంది. ఇంకోవైపు మనోజ్ భార్య, అతని కొడుకు నంది కోసం వెతుకుతూ నందింటికొచ్చారు. ఇంటి బయట గోమతిని చూసి ఆశ్చర్యపోయిన నంది వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి, గోమతి గారు, మీరిక్కడికెందుకొచ్చారు? మీరెవరి ద్వారానైనా నాకు మెసేజ్ పంపితే నేనే వస్తాను. ఏదైనా సమస్య వచ్చిందా అని అడిగాడు. గోమతి చేతులు ముడుచుకుని నందివైపు చూడకుండా, ఏమీ ఇబ్బంది లేదు. నేను కాశీ గారిని కలవడానికి వచ్చాను. ఆయన మా ఇంట్లో కళ్ళు తిరిగి పడిపోయారు. అందుకే నేనే ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారు అని అడిగింది. గోమతి ఇంటికి కాశీనాథ్ వెళ్ళినట్లు నందికి తెలీదు. దాంతో ఆమె మాటలు విని చాలా కంగారు పడ్డాడు. హరిదేవుడా, మామయ్య ఆమె దగ్గరికి ఎప్పుడు వెళ్ళాడు? నాకెందుకు ఈ విషయం చెప్పలేదు? ఒకవేళ గోమతిని పెళ్లికి ఒప్పించేందుకు ఇంటికి వెళ్ళాడా? ఇప్పుడు గోమతి గారు నా గురించి ఏమనుకుంటున్నారో ఏమో అని మనసులో అనుకుంటుండగా, నందిగారు ఏం ఆలోచిస్తున్నారు అని అడిగింది గోమతి. ఆ మాటలకి ఉలిక్కిపడి, ఏం లేదు, రండి రండి, లోపలికి వెళ్దాం. మామయ్య ఇక్కడే ఉన్నారు, కలవచ్చు అని అన్నాడు. ఆమెను కాశీ గదికి తీసుకెళ్లాడు నంది. మహి, చాందిని, గౌతమ్ని ఆడించడానికి బయటికి తీసుకెళ్లారు. గోమతి కూర్చొని కాశీతో చాలాసేపు మాట్లాడింది. అప్పుడు ఆమెను చూసిన మార్తాండ్, మీరిక్కడికొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరిలా వచ్చి మాట్లాడుతుంటే ఏదో మా కుటుంబం నుండి ఎవరో వచ్చినట్లు అనిపిస్తుంది అని నవ్వుతూ అన్నాడు. మార్తాండ్ మాటలకు కాశీనాథ్ మాట కలుపుతూ, అందుకే నందిని పెళ్లి చేసుకోమని చెప్పాను. గోమతి మా కుటుంబంలో భాగమైతే అంతా బాగుంటుంది. నేను చనిపోయేలోపు నంది సెటిల్ అయితే, తనకొక తోడు దొరికితే, అది గోమతి అయితే అదంతా చూసి నేను సంతోషంగా చనిపోతాను అని వణుకుతున్న గొంతుతో అన్నాడు. కాశీనాథ్ అలా అందరి ముందు మాట్లాడగానే నంది చాలా ఇబ్బంది పడి గోమతి వైపు చూశాడు. తను కూడా ఇబ్బంది పడుతుందని నందికి అర్థమైంది. అయ్యో, మావయ్యకి ఎప్పుడలా మాట్లాడాలో తెలీదు అనుకుని అక్కడి నుండి బయటకొచ్చాడు. ఇంతలో గోమతి కూడా గదిలో నుండి బయటకొచ్చింది. ఆమెను చూసి, మా మామయ్య మాటలు పట్టించుకోకండి, ఆయనకి బాగాలేదు, ఏమనుకోకండి అని చెప్పి, నాతో రండి, నేను మా చెల్లెలికి పరిచయం చేస్తాను అని అన్నాడు. ఇదిలా ఉంటే బిస్తా నుండి బయలుదేరిన శ్రీను ఒక పొలం దగ్గరలో కూర్చున్నాడు. రాత్రి కావడంతో ఆ పొలంలో ఉన్న గుడిసెలో సేదతీరి తెల్లారగానే వెళ్ళిపోదామనుకున్నాడు. అందుకే ఆ గుడిసె ముందు ఒక చిన్న మంటను వెలిగించాడు. ఆ వెలుతురును చూస్తూ ఆలోచనల్లో పడ్డాడు శ్రీను. ఈ అభిరాజ్ కథను బహుశా రచయిత చదివే వాళ్లను ఆకట్టుకోవడానికి అలా రాశాడేమో. పూర్తిగా చదివే వరకు ముగింపు ఊహించలేము అనుకుని ఆ పుస్తకాన్ని ఆపిన దగ్గర నుండి చదవడం మొదలుపెట్టాడు. నా బాల్యాన్ని మర్చిపోకూడదని ఇదంతా వ్రాస్తున్నాను. నిస్సహాయంగా ఉన్న వారిని అధికారం ఎలా ఇబ్బంది పెడుతుందో నేను మర్చిపోను. ఇక్కడ సమస్య అదే. అధికారం ఎవరి దగ్గరుందో వాళ్లే నియమాలను నిర్ణయిస్తారు. ఆ రాత్రి నేను శక్తినంతా తెచ్చుకుని నడిచాను అంటూ మొదటి అధ్యాయం మొదలైంది. అభిరాజ్ చెమటతో తడిసి ముద్దయ్యాడు. అతన్ని పట్టుకోవడానికి సైనికులు వెంటపడ్డారు. బాగా చీకటిగా ఉంది. సైనికులు అభిరాజ్ని వెంబడిస్తున్నారు. కళ్ల ముందే తల్లిని దారుణంగా హత్య చేశారు. ఇప్పుడు తన ప్రాణాలను కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సైనికులంతా అభిరాజ్ కోసం పరిగెత్తి అలసిపోయారు. అందుకే అందులో నుండి ఒకడు మాట్లాడుతూ, ఇది మనం పని దిగి ఇంటికి పోయే సమయం, అంతా చీకటిగా ఉంది. ఆ పిల్లవాడు ఇప్పుడు మనకెక్కడ దొరుకుతాడు? ఆ అబ్బాయి తన ప్రాణాల కోసం పరిగెడుతున్నాడు కాబట్టి వాడికి రాత్రైనా ఏమీ కాదు, కానీ మనం ఇంటికి వెళ్ళాలి కదా అన్నాడు. అంతలో మరొకడు పెద్దగా అరిచాడు, సైనికులు ఇంటికి వెళ్ళవండి, ముందొక పెద్ద గొయ్యుంది. వాడు పరిగెత్తేటప్పుడు ఆ చీకట్లో కనిపించక ఇప్పటికే దాంట్లో పడి చనిపోయి ఉంటాడు. వెళ్దాం పదండి, వాడు చనిపోయాడని మేం జనరల్కి చెప్తాం అన్నాడు. ఆ మాటలు వినగానే మిగతా సైనికులందరూ వెనక్కి తిరిగేశారు. దాంతో అభిరాజ్ బతికిపోయాడు. అయితే పరిగెత్తి పరిగెత్తి అభిరాజ్ బాగా అలిసిపోయాడు.
తన వెనక ఎవరూ రావట్లేదని ఒక దగ్గర ఆగిపోయి, ఇప్పుడు నేనేం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నాడు. అదే టైంలో అభిరాజ్కి వాళ్ళమ్మ గుర్తొచ్చింది. మా అమ్మని ఇలా చేసిన వాళ్ళని చంపేస్తాను, వాళ్ళని వదిలిపెట్టను అని కోపంగా ఏడుస్తూ అన్నాడు. ఇంతలో అభిరాజ్కి ఏదో పాట రాగంలాగా దూరంగా వినిపించింది. అది విని ఆశ్చర్యపోతూ భయంగా అటే చూశాడు. అది రాగమే అయినా పాట మాత్రం కాదు. ఎవరో కొంతమంది మంత్రాలను ఒక రాగం మాదిరిగా పాడుతూ ఉన్నారు. అతను నిల్చున్న చోటు నుండి కొంత దూరంలో ఒక చెట్టు కింద కనిపించిన ఆ గుంపు వైపు చూశాడు అభిరాజ్. అప్పుడే ఆ మంత్రాలు చదువుతున్న వాడిలో ఒకడు అభిరాజ్ని చూశాడు. శ్రీను చదువుతూ చదువుతూ పుస్తకాన్ని అలా ముఖం మీద పెట్టుకుని నిద్రపోయాడు. మరోవైపు అడవిలో భైరవి ముందు భయంతో నేలపై పడున్నాడు కైలాష్. భైరవి కైలాష్ని చూసి గట్టిగా నవ్వుతూ, నువ్వు తప్పించుకోగలవని అనుకుంటున్నావా అని చెట్ల కొమ్మలతో కైలాష్ చేతుల్ని చుట్టింది. నువ్వు నేను చెప్పే విషయాన్ని పట్టించుకోకుండా దాన్ని పరిష్కరించే ప్రయత్నం కూడా చేయలేదు. నీకు నచ్చినట్టు చేస్తున్నావు. ఇప్పుడు దానికి అనుభవించు అంటూ గట్టిగా కోపంగా నవ్వుతూ కైలాష్ చుట్టూ కొమ్మల్ని గట్టిగా బిగించి బంధించింది. కైలాష్ భయపడిపోయాడు. వెంటనే, స్వప్నలేఖ, ప్రయత్నిస్తున్నాం, అలా కాదు, నీ చెప్పేది విను అన్నాడు. కైలాష్ చెప్పేదేమీ వినకుండానే కైలాష్ మీద కొమ్మలతో ఇంకా గట్టిగా దాడి చేస్తూనే ఉంది భైరవి. కైలాష్ తప్పించుకోవడానికి ప్రయత్నించి, స్వప్నలేఖ, దయచేసి నా మాట విను, నిన్ను విడిపిస్తాను, నన్ను నమ్ము, నా తండ్రిని బాగు చేసుకోవడానికి నన్ను వెళ్ళనివ్వు, ఆయనకి సహాయం చేయనివ్వు, నేనిప్పుడు వెళ్ళకపోతే ఆయన చచ్చిపోవచ్చు అని ఎంతో వేడుకొని అక్కడి నుండి వెళ్ళిపోవడానికి కారులో కూర్చుని దాన్ని స్టార్ట్ చేశాడు. కానీ కారు కదల్లేదు. మరోవైపు గోమతిని రూమ్కి తీసుకెళ్లేసరికి చాందిని వాళ్ళు గౌతమ్తో ఆడుతున్నారు. గోమతిని చూసి మహి చాలా సంతోషించి, చాలా థ్యాంక్స్, మీరు ఇక్కడికి రావడం వల్ల మావయ్య గారిలో చాలా మార్పు వచ్చి ఆయన సంతోషంగా ఉన్నారు. ఒకేసారి వాతావరణం అంతా మారిపోయింది. మేమందరం మావయ్యకి ఏమవుతుందో అన్న టెన్షన్లో ఉన్నాం అని నవ్వుతూ అంది. దానికి గోమతి మాట్లాడుతూ, నాకు కృతజ్ఞతలు చెప్పనవసరం లేదు, కాశీ గారికి ఏమీ కాదు అనంది. అప్పుడే, గోమతి గారు, గౌతమ్ చాలా తెలివైనవాడు, అతను మాతో చాలా గౌరవంగా మాట్లాడుతున్నాడు, మీరతన్ని బాగా పెంచారు అని గౌతమ్ తల నిమురుతూ అంది చాందిని. గోమతి కాసేపు మహి చాందినిలతో మాట్లాడితే బాగుంటుందని గౌతమ్ని బయటకు తీసుకెళ్లాడు నంది. నంది అటు వెళ్ళగానే మహి మాట్లాడుతూ, సారీ గోమతి గారు, నేనిలా అంటున్నానని ఏమీ అనుకోకండి. నేను మీ గాయాలను మళ్ళీ గుర్తు చేస్తున్నానేమో, కానీ మనోజ్ అన్నకి మేమందరం ఎప్పటికీ రుణపడి ఉంటాం అని ఇంకా చెప్పబోతుండగా, బహుశా ఇది దేవుడి కోరిక కావచ్చు. ముందు నంది అతన్ని రక్షించాడు. ఆయన మళ్ళీ నందిగారిని రక్షించే అవకాశం దొరికింది. ఆయన మరణం అలా ఉపయోగపడాలని ఆ దేవుడు అనుకున్నాడేమో. మనమందరం కూడా అలానే ఆయన మరణాన్ని చూద్దాం అని దిగులుగా అంది. ఇంతలో చాందిని మాట్లాడుతూ, అయితే నంది అన్నయ్య కూడా అపర్ణ వదిన దూరం అవ్వడం పెద్ద షాక్, అతను ఇంకా దాంట్లో నుండి బయటికి రాలేదు అనంది. చాందిని మాటలకు అందరూ మౌనంగా ఉండిపోయారు. నంది భార్యకి ఏమైంది అని అడిగింది గోమతి. దాంతో అపర్ణ గురించి చెప్పడం మొదలెట్టింది మహి. ఇదిలా ఉండగా అడవిలో భైరవి బెదిరింపు ఇంకా కైలాష్ మీద కొనసాగుతోంది. కైలాష్ కారు స్టార్ట్ చేయగానే అమాంతం తన శక్తితో కారుని గాల్లోకి లేపింది భైరవి. అది చూసిన కైలాష్, నువ్వెందుకిలా చేస్తున్నావు స్వప్నలేఖ, నన్ను వెళ్ళనివ్వు అన్నాడు. భైరవి కారుని కిందకి దించి, నువ్వు నాకు అవసరం లేదు, నాకు అవసరం లేని వాడివి బతకడానికి వీల్లేదు, కాబట్టి నువ్వు వెళ్ళలేవు అంటూ కైలాష్ని నేల మీద పడేసింది. ఆమె అతనికి దగ్గరగా వెళ్తూ, నేను నిన్ను గాయపరుస్తాను అంతే, ఎందుకంటే నీ ముందు నీ కుటుంబం చనిపోవడం నువ్వు చూడాలి, అందులో మీ నాన్న మొదటివాడవుతాడు, అదంతా చూసి నువ్వు కృంగిపోవాలి, అలా అందర్నీ చంపుతాను అంటూ గట్టిగా నవ్వుతూ, ఇది నువ్వు నాకు చేసిన ద్రోహానికి నేను వేసే శిక్ష అనంది. నొప్పితో మూలుగుతున్న కైలాష్, నువ్వు మా అందరినీ చంపాలని చూస్తే నీకెప్పటికీ స్వేచ్ఛ దొరకదు, నువ్విలా ఉండిపోవలసిందే, అది గుర్తుపెట్టుకో అంటూ కారు వెనక్కి పరిగెత్తాడు. భైరవి నవ్వుతూ, ఓహో, తప్పించుకోవడానికి ఎలా ఆలోచిస్తున్నావా, నువ్వు నన్ను మోసం చేయలేవు అంటూ మళ్ళీ కైలాష్ మీదకి దాడి చేసింది. నేను చెప్పేది విను అంటూ కైలాష్ అరుస్తుండగా, ఈ ఒక్కరోజు రాత్రి నేను చంపకుండా వదిలేస్తున్నాను, రేపు నా సమస్యకు పరిష్కారం చూపకపోతే ఆ మరుక్షణం ఎవరూ బతికుండరు, అందర్నీ చంపేస్తా
అని కోపంతో గట్టిగా అరిచింది. కైలాష్ నిశ్శబ్దంగా కారు లోపలికి వెళ్ళాడు. భైరవి అతన్ని చూసి మళ్లీ నవ్వింది. నేను నిన్ను చంపనని చెప్పాను కానీ నేను నిన్ను గాయపరచును అని చెప్పలేదుగా అని వెంటనే ఆమె కారుపై దాడి చేసి కైలాష్ని గాయపరిచింది. ఎపిసోడ్ 239 అమర్నాథ్ జీవితం. శివపుష్పం కోసం వెళ్లిన కైలాష్ని అడ్డుకున్న భైరవి అతని మీద దాడి చేసింది. అంతలో టైం ట్రావెలర్ కారులో ప్రత్యక్షమై భైరవి వేళ్లను విరిచాడు. టైం ట్రావెలర్ అలా విరువగానే భైరవి కారును వదిలేసింది. వెంటనే కార్ స్పీడ్గా పోవడం మొదలైంది. అది చూసి భైరవికి విపరీతమైన కోపం వచ్చింది. ఇప్పుడు నువ్వు అనుకున్నట్టు చేయొచ్చు కానీ దీని తర్వాత పరిణామాలు నువ్వు తీవ్రంగా ఎదుర్కోవాల్సి వస్తుంది అని అరిచింది. థ్యాంక్ గాడ్ నువ్విక్కడున్నావు కాబట్టి సరిపోయింది. లేకపోతే భైరవి ఈ రోజు నన్ను చంపేసేది. నా దగ్గర పవర్స్ కూడా లేవు నన్ను నేను కాపాడుకోవడానికి అని కృతజ్ఞతగా టైం ట్రావెలర్ వైపు చూశాడు కైలాష్. మిత్రమా, నాకు కృతజ్ఞతలు తర్వాత చెప్తూ గాని ముందు నువ్వు కార్ని త్వరగా పోనివ్వు. ఆ భైరవి మన వెనుకే ఉంది, వచ్చేస్తుంది అని టైం ట్రావెలర్ కంగారుగా అన్నాడు. టైం ట్రావెలర్ కైలాష్ ఇద్దరూ మాటల్లో ఉండగానే కార్ దగ్గరకు వచ్చేసింది భైరవి. టైం ట్రావెలర్ ఆమెని చూసి కైలాష్ త్వరగా పోనివ్వు అని విసుగ్గా అన్నాడు. కైలాష్ కార్ స్పీడ్ పెంచగానే కార్ వెంటనే మలుపు తిరిగింది. సడన్ గా అలా జరగడంతో కైలాష్ ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు కార్ భైరవి ఎదురెదురుగా ఉన్నాయి. అది చూసి భయపడిన కైలాష్, టైం ట్రావెలర్ ఏం చేసేనా ఈ భైరవి నుండి నన్ను కాపాడు అని గట్టిగా అరిచాడు. అది విని టైం ట్రావెలర్ చిన్న చిటిక వేశాడు. అంతే, కారు వేగంగా గాల్లో తేలుతున్నట్టుగా దూసుకెళ్ళింది. కారు అలా వెళ్లిపోగానే భైరవి నిరాశతో దిక్కులు పిక్కటిల్లేలా అరిచింది. ఆ అరుపు వల్ల ఆ ప్రాంతంలో పిడుగులు పడ్డాయి. ఆ పిడుగులకు చెట్లు కాలిపోయాయి. భైరవి గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ, ఇప్పుడు నువ్వు నా నుంచి తప్పించుకోవచ్చు కానీ నిన్ను వదిలే ప్రసక్తే లేదు అని కోపంగా అంది. ఆ తర్వాత కైలాష్ వైపు రాలేదు భైరవి. ఇటు కైలాష్ కార్ సాత్పురా వైపు కాకుండా త్రిశూలపురం వైపు వెళ్తోంది. అది గమనించి కైలాష్ ఆశ్చర్యంగా, టైం ట్రావెలర్ మనం ఇటు వెళ్తున్నామేంటి అన్నాడు. టైం ట్రావెలర్ కైలాష్ వైపు చూడకుండా, నేను కాదు నువ్వొక్కడివే వెళ్తున్నావు త్రిశూలపురానికి. ఎల్లప్పుడూ నేను నీకు తోడుగా ఉండలేను. ఇప్పుడు నువ్వు రెండోసారి గాయపడ్డావు. గాయాలతో ఉన్నావు కాబట్టి సాత్పురా వెళ్ళలేవు అన్నాడు. టైం ట్రావెలర్ మాటలకి కైలాష్ చాలా కంగారు పడుతూ, నువ్వేమంటున్నావు? నేను ఎలాగైనా సాత్పురా వెళ్ళాలి. శివపుష్పాన్ని తీసుకురావాలి. ఒక్క శివపుష్పం మాత్రమే మా నాన్న ప్రాణాల్ని కాపాడగలుగుతుంది అన్నాడు. నేనెందుకు చెప్తున్నానో విను. ఇప్పుడు అదంతా సాధ్యం కాదు. నా మాట విని నువ్వింటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో అని కైలాష్ వైపు చూసన్నాడు టైం ట్రావెలర్. కైలాష్ ఇంకేమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు. కారు ఇంటికి చేరుకోగానే కారులో నుండి టైం ట్రావెలర్ మాయమయ్యాడు. కైలాష్ కళ్లకు చీకటి కమ్ముకోవడంతో స్టీరింగ్ వదిలేశాడు. దాంతో కారు ఇంటి గోడకు వెళ్లి గుద్దుకుంది. ఇదిలా ఉంటే మరుసటి రోజు ఉదయం బిస్తా గ్రామంలోని పొలం మధ్యలో ఉన్న గుడిసెలో నిద్రపోతున్న శ్రీను లేచి దగ్గరలోని వాగు దగ్గరికి వెళ్లి ముఖం కడుక్కుంటూ, ఎలాగైనా త్రిశూలపురానికి వెళ్ళాలి. అప్పుడు నేను వారి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు అని అనుకుని గుడిసె దగ్గరకొచ్చి తన సామాను తీసుకుని బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. ఇంతలో పుస్తకం గుర్తుకొచ్చి, అమర్నాథ్ కథే నాకు దారి చూపిస్తుంది అని పుస్తకాన్ని తీసుకుని బయలుదేరాడు. ఈ కథ నన్ను బాగా ఆకర్షిస్తుంది. ఆ అబ్బాయి తర్వాత ఏమవుతాడో తెలుసుకోవాలనుంది. ఇది అమర్నాథ్ యొక్క నిజమైన కథే అయితే అమర్నాథ్ మంచివాడే కావచ్చు. కానీ మరి వాళ్లతో పోట్లాట పెట్టుకున్నాడా? అమ్మో, ఇదంతా ఆలోచిస్తుంటే నాకేం అర్థం కావడం లేదు. మళ్లీ కథ చదవాల్సిందే అనుకున్నాడు. రోడ్డు పక్కనే నిలబడి మళ్లీ చదవటం మొదలుపెట్టాడు శ్రీను. ఆ పుస్తకంలో ఇలా ఉంది. చిన్న పిల్లవాడు రోడ్డు పక్కన కూర్చొని ఆకలికి తట్టుకోలేక కడుపు చుట్టూ చేతులు కట్టుకున్నాడు. అతని మొహం చూస్తే ఎప్పటినుండో తిండి లేనట్టుగా పీక్కుపోయింది. ఇంతలో అటుగా వచ్చే తాంత్రికులను చూసి ఆ అబ్బాయి కళ్ళు మెరిశాయి. ఆ తాంత్రికులలో నుండి ఒకరు ఆ అబ్బాయిని చూసి, మిత్రులారా, ఇతన్ని మన వెంట తీసుకురండి. మనం త్యాగం చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం.
మన త్యాగానికి ఇతను సరిగ్గా సరిపోతాడు. అతనితో మన కర్మను పూర్తి చేద్దాం అంటూ తాంత్రికుడు బిగ్గరగా నవ్వాడు. వెంటనే అతని పక్కనున్న వారు కూడా అతనికి మద్దతుగా నవ్వారు. కాని అందులోని పెద్ద తాంత్రికుడు మాత్రం, మీరు మన చీకటి ప్రపంచం యొక్క నియమాలు మర్చిపోతున్నారు. జబ్బు పడిన వారిని, మహిళల్ని, చిన్నపిల్లల్ని, వృద్ధుల్ని మనం త్యాగం చేయలేం. అలా చేయడం వల్ల మన ఆచారాలన్నీ అపచారమైపోతాయి. అప్పుడు మనం చాలా నష్టపోతాం అని విచారంగా అన్నాడు. పెద్ద తాంత్రికుని మాటలు విని అందరూ నిజమే అనుకున్నారు. దాంతో ఆకలితో బాధపడుతున్న ఆ అబ్బాయి దగ్గరికి వెళ్లిన ఒక తాంత్రికుడు, బాబు, ఈ రాత్రి సమయంలో ఇక్కడ ఒంటరిగా నిలబడి ఏం చేస్తున్నావు అని తన సంచిలో ఉన్న ఒక యాపిల్ పండును తీసిచ్చాడు. తాంత్రికుణ్ణి చూడగానే అభిరాజ్ చాలా భయపడిపోయి, వద్దు, నన్నేం చేయకండి, నన్ను కొట్టకండి అని బిగ్గరగా అరిచాడు. అభిరాజ్ ప్రవర్తనకి తాంత్రికుడు ఆశ్చర్యపోయి, బాబు, నేను నిన్ను కొట్టడానికి రాలేదు. నీ మొహం చూస్తే ఆకలితో ఉన్నట్టుగా అనిపించింది. ఇదిగో ఈ పండు తీసుకొని తిను అని ప్రేమగా అన్నాడు. అభిరాజ్ మెల్లగా కళ్ళు తెరిచి యాపిల్ వైపు చూశాడు. మీరు నిజంగానే నాకు ఇది తినడానికి ఇస్తున్నారా? నేనిది నమ్మొచ్చా అన్నాడు. తాంత్రికుడు మెల్లగా నవ్వి, ఇది నీకోసమే, తీసుకో అనగానే అభిరాజ్ వెంటనే పండును అందుకుని గబగబా తినేశాడు. కాసేపటికి అభిరాజ్ వాళ్ళని చూస్తూ, మీరెవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగాడు. దానికి తాంత్రికుడు, నా పేరు విభూతినాథ్. నేను మా గుంపుతో ఇలా వెళ్తున్నప్పుడు నువ్వు కనిపించావు అన్నాడు. వారిలో విభూతినాథ్ అత్యంత సమర్థవంతమైన తాంత్రికుడు. అతను 6 అడుగుల పొడవు, పొడువాటి గడ్డం మీసాలతో ఉన్నాడు. నారింజ రంగు ధోతి వేసుకుని ఒక చేతిలో కమండలాన్ని కలిగి ఉండి తన బృందంతో కలిసి కొన్ని కర్మలు పూర్తి చేయడానికి వెళ్తున్నాడు. ఆకలితో ఉన్న అభిరాజ్ ఒకదాని తర్వాత ఒకటి 2 పండ్లను తినేశాడు. అభిరాజ్ని చూసిన తాంత్రికుడు నవ్వుతూ, బాబు, నువ్విక్కడెందుకున్నావు? మీ అమ్మా నాన్న ఏరి అని అన్నాడు. ఆ మాటలకి అభిరాజ్కి మళ్ళీ ఏడుపు ఆగలేదు. మా రాజు సైనికులు కొందరు మా పైన దాడి చేశారు. వాళ్ళు మా ఇండ్లన్నీ తగలబెట్టేశారు. నన్ను మా అమ్మని కాపాడబోయి మా నాన్న చనిపోయాడు. మా అమ్మనేమో అని అభిరాజ్ చెప్పడం ఆపేశాడు. ఏమైంది బాబు, చెప్పడం ఆపేశావు? మీ అమ్మకేమైంది అని అడిగాడు విభూతినాథ్. ఆ సైనికుల దాడిలో వాళ్ళమ్మ ఎలా చనిపోయింది, తాను సైనికుల నుంచి ఎలా పారిపోయింది అంతా వివరంగా చెప్పాడు. అది విన్న విభూతినాథ్ సహనం కోల్పోయి, నీకు ఎంత అన్యాయం జరిగింది అంటూ కోపంగా పైకి లేచి, బాబు, నువ్వు అనాథవి కాదు. ఈ రోజు నుంచి నీవు కూడా మాలో ఒకడివి. మాతో పాటే జీవిస్తావు. నీకమ్మని దూరం చేసిన వాణ్ణి ఊరికే వదిలిపెట్టకూడదు. నువ్వేమీ బాధపడకు. నువ్వు మాతో ఉండి మా విద్యలన్నీ నేర్చుకుందువు. నేను నీకు నేర్పిస్తాను. వాళ్లపైన నీ పగను తీర్చుకోవడం ఎలాగో నేను చెప్తాను. పద అన్నాడు. ఆ మాటలు విన్న అభిరాజ్ లేచి కన్నీళ్లు తుడుచుకుంటూ, మీరు నిజమే చెప్తున్నారా? మీరు నాకు నిజంగానే సహాయం చేస్తారా అని ఆశ్చర్యంగా అన్నాడు. అభిరాజ్ భుజంపై చెయ్యి వేస్తూ, మా విద్యలన్నీ నేర్పిస్తాను. మా జ్ఞానాన్ని నీకు అందిస్తాను. ముందు ముందు జీవితంలో వాటిని నీవు ఉపయోగించవచ్చు అన్నాడు. ఇదిలా ఉండగా నంది ఇంట్లో టీ కప్పుతో కైలాష్ గదిలోకొచ్చింది మహి. అంతలోనే నిద్రలేచిన కైలాష్ చిన్న గొంతుతో, మహి, నేనిక్కడున్నానేంటి? కారేమైంది అన్నాడు. మహి అతన్ని లేపి కూర్చోబెట్టి, నువ్వు కారులో స్పృహ తప్పి పడిపోయి కార్ని గోడకు ఢీ కొట్టావు. నంది అన్నయ్య నిన్ను చూసి ఇక్కడికి తీసుకొచ్చి పడుకోబెట్టాడు అని జరిగిందంతా చెబుతూ ఉంటే ఇంతలో నంది, చాందిని లోపలికొచ్చారు. మేం చాలా టెన్షన్ పడ్డాం. నువ్విక్కడ ఇలా కనిపించేసరికి శివపుష్పం కోసం వెళ్తాను అని చెప్పిన నువ్వు మళ్ళీ త్రిశూలపురానికి ఎలా వచ్చావో అర్థం కాలేదు అని నంది అంటుంటే చాందిని కంగారుగా, అసలు నీకు దెబ్బలెలా తగిలే? ఇంతకు ముందు లేవు కదా, ముందు ఆ విషయం చెప్పు అనంది. కైలాష్ నొప్పితో మూలుగుతూ, ఇదంతా భైరవి చేసింది. ఆమె నన్ను త్రిశూలపురం వదిలి వెళ్ళనివ్వలేదు. నేను వెళ్తుంటే నా పైన దాడి చేసింది అని చెప్పి టైం ట్రావెలర్ వచ్చి ఎలా సహాయం చేశాడో వివరంగా చెప్పాడు. ఆ మాటలతో నంది కంగారు పడి, భైరవిలా చేస్తే శివపుష్పం తెచ్చేదెలా? శివపుష్పాన్ని తీసుకురాకపోతే మనం చాలా నష్టపోవాల్సి ఉంటుంది అన్నాడు. ఇంతలో నందికి మార్తాండ్ నుంచి ఫోను రాగానే అందరూ చాలా కంగారు పడుతూ కిందికి వెళ్లారు. నంది కంగారుగా, ఏమైంది అన్నాడు మార్తాండిని చూస్తూ. నంది, మనం త్వరగా ఏదో ఒకటి చేయాలి. కాశీ ఆరోగ్యం అసలు బాలేదు. ఏ క్షణాన ఏం జరుగుతుందో అని నాకు చాలా కంగారుగా ఉంది అన్నాడు.
అందరూ కిందకి వెళ్ళగానే మార్తాండ్ అంకుల్ నందిని ఎందుకు పిలిచాడో, నాన్నకెలా ఉందో, అసలు భైరవి ఇలా చేస్తే ఎలా, ఈ విషయం గురించి వెంటనే టైం ట్రావెలర్తో మాట్లాడాలి అనుకుని కళ్ళు మూసుకొని టైం ట్రావెలర్ని పిలిచాడు కైలాష్. చాలాసేపటికి టైం ట్రావెలర్ వచ్చి, మిత్రమా, ఇప్పుడు నీకెలా ఉంది అని అడిగాడు. కైలాష్ వెంటనే, నా గురించి మర్చిపో టైం ట్రావెలర్, నేను బాగానే ఉన్నాను. ఇప్పుడు ఎలాగైనా భైరవి నాపాలి, దానికి ఏం చేయాలి, ఏదైనా ఆలోచించి చెప్పు అన్నాడు. నువ్వు చెప్పింది నిజమే, కానీ నువ్వు ఆమెకు వ్యతిరేకంగా ఏదైనా చేయాలని ప్రయత్నిస్తే ఆమె నీ శత్రువుగా మారుతుంది. ఇప్పటికే ఆ విషయం నీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు భైరవి నీ మీద చాలా కోపంగా ఉంది అని అన్నాడు. టైం ట్రావెలర్ మాటలకి కైలాష్ కాసేపు మౌనంగా ఉండి, ఆమె మనల్నెవ్వరినీ నొప్పించదని గ్యారంటీ లేదు, కాబట్టి ఇప్పుడు మనం శత్రువులమైనా పర్వాలేదు. నా కుటుంబాన్ని రక్షించడం నా బాధ్యత. ఆమె నాపడానికి నువ్వు నాకు ఒక మార్గం చెప్పాలి అన్నాడు. టైం ట్రావెలర్ కైలాష్ దగ్గరికి వెళ్ళి గట్టిగా ఊపిరి పీల్చుకొని, చూడు కైలాష్, భైరవి నాపడం అంత సులభం కాదు. నన్ను నేను ఆమె ముందు బయట పెట్టలేను. మీలో ఎవరూ కూడా ఆమె నాపలేరు. అయితే ఒక్కటే దారుంది అని అన్నాడు. ఆ దారేంటో చెప్పు అని కైలాష్ ఆతృతతో టైం ట్రావెలర్ వైపు చూశాడు. చాలా కాలం క్రితం చిత్రలేఖను ఆపిన విశ్వనాథవర్మ గారికి మాత్రమే ఆమె నాపే శక్తి ఉంది. కానీ ఆయన ఇప్పుడు మనతో లేడు. కానీ ఆయన రాసిన చిత్రలేఖ పుస్తకం ఉంది. దానిలో మనకేదైనా మార్గం దొరికే అవకాశం ఉంది అని అన్నాడు. కైలాష్ ఆశ్చర్యంగా, చిత్రలేఖ పుస్తకమా? అది చిత్రలేఖ జీవిత కథ కదా, దానిలో భైరవి గురించి ఎందుకుంటుంది అని అడిగాడు. టైం ట్రావెలర్ చిరునవ్వు నవ్వి, అది చిత్రలేఖ జీవితమే కావచ్చు, కానీ అందులో భైరవికి సంబంధించినది తప్పకుండా ఉంటుంది. అందులో చాలా విషయాలున్నాయి, కానీ వాటిని తెలుసుకోవడమే కొంచెం కష్టం. అది నీ ఒక్కడికే సాధ్యమవుతుంది అని అన్నాడు. ఇప్పుడు కైలాష్ ఏం చేస్తాడు? శివపుష్పం ఎవరు తీసుకొస్తారు? ఎపిసోడ్ 240, ఎదురుపడ్డ శ్రీను. చిత్రలేఖ పుస్తకం గురించి టైం ట్రావెలర్ చెప్పిందంతా విన్న కైలాష్, ఆ పుస్తకాన్ని నువ్వు నమ్మినట్లయితే ఇప్పుడే వెళ్ళి చూడు. ఆ భైరవి నాపై దాడి చేయాలని, నన్ను చంపాలని చూసింది. అదంతా నీకు తెలుసు. నేను ఇక్కడ ఇలా ఉండలేను. త్వరగా వెళ్ళాలి, శివపుష్పం తేవాలి అని అన్నాడు. నువ్వు చెప్పేదంతా నిజమే, అదంతా నాకు తెలుసు. కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళబోయే దారి చాలా ప్రమాదకరం. నువ్వు ఆలోచించే నిర్ణయం తీసుకున్నావనుకుంటున్నాను. నేను నిన్ను ఆపను. జాగ్రత్తగా వెళ్ళు అని టైం ట్రావెలర్ అక్కడి నుంచి వెళ్లడానికి లేచాడు. కైలాష్ కూడా లేవబోయాడు. కానీ నొప్పితో తనకి నిలబడ్డం కష్టమయ్యి మళ్ళీ కూర్చొని, నాకేమవుతోంది? నేనెప్పుడు ఇంత నొప్పిని చూడలేదు. ఇంతకు ముందు నాకు గాయాలైతే త్వరగా మానిపోయేవి, కానీ ఇప్పుడు నొప్పి చాలా ఎక్కువగా ఉంది అని మూలుగుతూ బాధపడ్డాడు. అది చూసి, మిత్రమా, నువ్వీ నొప్పి భరించాలి, తప్పదు. నీకు శక్తులుంటే నీకింత నొప్పి పడాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ఇప్పుడు నువ్వు అందరిలాగే మామూలు మనిషిగానే ఉన్నావు. గాయాలన్నీ మాని నువ్వు మామూలు మనిషివి కావడానికి చాలా సమయం పడుతుంది అని కైలాష్ వైపు చూసన్నాడు టైం ట్రావెలర్. ఈ గాయాలన్నీ మాని ఈ నొప్పి పూర్తిగా తగ్గడానికి కనీసం 10 రోజులైనా పడుతుంది కదా అన్నాడు కైలాష్. అవును అన్నట్టుగా తలూపాడు టైం ట్రావెలర్. అంటే నేనింకా 10 రోజులు ఇలా మంచం మీదనే ఉండాలా అంటూ గోడకున్న గడియారం వైపు చూస్తూ, ఈ 10 రోజులు ఎలా గడుస్తాయి? ఇక్కడ ఇలా మంచం మీద పడుకొని నేనేం చేయాలి అని విచారంగా టైం ట్రావెలర్ వైపు చూశాడు కైలాష్. కైలాష్ కాసేపు మౌనంగా ఉండి టైం ట్రావెలర్ ని చూస్తూ, ఇలా ఉంటే మాత్రం చాలా కష్టం. నేనేదో ఒకటి చేసి శివపుష్పాన్ని తేవాలి, లేకపోతే పరిస్థితులు చాలా దారుణంగా తయారవుతాయి. టైం ట్రావెలర్, నువ్వే ఏదో ఒకటి చేసి తొందరగా నా గాయాలన్నీ నయం చేయి. నేను కోలుకోవడం ఎంత ముఖ్యమో నీకు తెలుసుగా. ఈ పని నీ వల్ల అవుతుంది అన్నాడు. టైం ట్రావెలర్ తన చేతులను కైలాష్ భుజాలపై ఉంచి ఏవేవో మంత్రాలు చదివాడు. కానీ కైలాష్ లోపల ఎలాంటి మార్పు రాలేదు. టైం ట్రావెలర్ వెంటనే కళ్ళు తెరిచి కైలాష్ ని చూస్తూ, చూసావు కదా, నేనేం చేయలేకపోతున్నాను. ఈ సమయం అలాంటిది. కానీ నువ్వంతలా కంగారు పడకు. నీ స్థానంలో ఇంకా వేరెవరైనా అక్కడికి వెళ్ళొచ్చు.
నందితో మాట్లాడి వెళ్ళమని చెప్దాం. కాశీ కోసం నంది ఏమైనా చేస్తాడు అని టైం ట్రావెలర్ అన్నాడు. అదంతా విన్న కైలాష్, నువ్వు చెప్పేది కరెక్టే. అక్కడికి వెళ్ళడానికి నంది అయితేనే సరైన మనిషి. నంది రాగానే ఒకసారి నేను అతనితో మాట్లాడతాను అన్నాడు. నందిని మనసులో తలుచుకోగానే కైలాష్కి కాస్త రిలాక్స్ గా అనిపించింది. ఇంతలో భోజనం తీసుకొని కైలాష్ దగ్గరకు వచ్చింది చాందిని. సరే, నేను బయలుదేరతాను అని వాళ్ళిద్దరితో చెప్పి టైం ట్రావెలర్ అక్కడి నుండి వెళ్లిపోయాడు. చాందిని నవ్వుతూ కైలాష్కి భోజనం వడ్డిస్తూ, నువ్వు కిందికి రాలేవని నేనే పైకి తీసుకొచ్చాను. మహి కూడా ఇక్కడికే వస్తుంది అనంది. చాందిని మాటలు వినిపించుకోకుండా కైలాష్ ఏదో ఆలోచనలో మునిగిపోయాడు. కైలాష్ ని చూసి చాందిని వెళ్లి పక్కన కూర్చుని అతని చెయ్యి పట్టుకొని, అంతలా ఏం ఆలోచిస్తున్నావు అంది. కైలాష్ విచారంగా చాందిని వైపు చూస్తూ, భైరవిని ఆపాలన్నా, ఆమె నుండి మనల్ని కాపాడుకోవాలన్నా మనం ఆ పుస్తకంలో ఏముందో తెలుసుకోవాలి. భైరవిని ఆపాలంటే ఏం చేయాలో ఆ పుస్తకంలో ఉందని టైం ట్రావెలర్ చెప్పాడు. కానీ శివపుష్పం తీసుకురావడానికి నన్ను వెళ్లొద్దని ఎవరినైనా పంపమని అన్నాడు అని చాందినితో అన్నాడు. పుస్తకం గురించి కైలాష్ మాట్లాడుతుంటే ఇంతలో గదిలోకొచ్చిన మహి అంతా విని, కైలాష్, నువ్వు విశ్రాంతి తీసుకో, నంది అన్నయ్యతో మాట్లాడి వెళ్ళమని చెప్తాం అనంది. కాసేపటికి మహి చాందిని గదిలో నుండి బయటకొచ్చారు. మహి నిరుత్సాహంగా, చాందిని, నువ్వెందుకు కైలాష్ని అడగడం లేదు? ఆ పుస్తకంలో నేను చూసిన ఫోటో భైరవికి సంబంధించిందే, దాంట్లో అనుమానమే లేదు అనంది. మహి తొందరని చూసిన చాందిని, నువ్వు చెప్పేది నిజమే కావచ్చు మహి, కానీ ఆ ఫోటో గురించి మనం కరెక్ట్ గా తెలుసుకోకుండా అడగడం అవసరమా? అసలే కైలాష్ ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నాడు. శారీరకంగా బాగా అలసిపోయాడు. ఇక మెంటల్ గా కూడా డిస్టర్బ్ చేయడం ఎందుకు? అందుకే కొన్ని రోజులాగి కైలాష్ బాగా రిలాక్స్ అయ్యాక అడుగుదాం అనంది. మహి వెంటనే చాందిని మాట నట్టుకొని, అయితే మనం చిత్ర సహాయం తీసుకుందాం. తను మనకేదో ఒక దారి చెప్తుంది, ఏమంటావు చెప్పు అని చాందిని వైపు చూసింది. ఏమీ అనలేక ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంది చాందిని. మరోవైపు త్రిశూలపురానికి చేరుకున్న శ్రీను ఎదురుగా ఒక బోర్డు మీద, త్రిశూలపురం గ్రామానికి స్వాగతం. సాయంత్రం 6 గంటల తర్వాత ఈ గ్రామంలోకి ఎవరూ రావద్దు, ఎందుకంటే ఈ గ్రామం మొత్తం భైరవి అనే పిశాచి అదుపులో ఉంది అని రాసి ఉండడం చూశాడు. శ్రీను అది చదివి ఆలోచిస్తూ కాసేపు అక్కడే నిలబడ్డాడు. అవునా, ఈ గ్రామం భైరవి అదుపులో ఉందా? అమర్నాథ్ ఆమె చేతిలోనే చంపబడ్డాడని విన్నాను. అంటే అమర్నాథ్ ఈ ఊరికి సంబంధించిన వాడేనా అని అనుకుంటూ చుట్టూ చూసి ఊళ్ళోకి నడిచాడు. శ్రీనుకి ఎక్కడ ఎలా మొదలు పెట్టాలో అర్థం కాలేదు. ఆ గ్రామంలోని సందులన్నీ తిరుగుతుండగా ఇంతలో ఎదురుగా ఒక టీ కొట్టు కనిపించగానే అటువైపు వెళ్లాడు. తన చేతిలో ఉన్న ఫోటోలు చూపిస్తూ, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి మీకు తెలుసా? మీరెప్పుడైనా చూసారా? ఇతని పేరు ఆదిత్యదేవ్ అని వాళ్ళకి చెప్పాడు. వాళ్ళ ఫోటోని చూసి, లేదన్నా, ఇతని మేమెక్కడ ఇప్పటి వరకు చూడలేదు అని చెప్పారు. ఆ మాటతో శ్రీను షాక్ అయ్యాడు. చూడకపోవడం ఏంటి? ఈ గ్రామానికి వస్తే ఖచ్చితంగా అతని గురించి తెలుస్తుందని భూమి చెప్పింది కదా, మరి వీళ్ళేమో తెలీదు అంటున్నారు, ఇప్పుడెలా అని ఆలోచిస్తున్న శ్రీనుకి ఎదురుగా ఇంకొక బోర్డు కనిపించింది. దాని మీద కాలభైరవ దేవాలయానికి 600 మీటర్లు అని రాసుంది. ఆ బోర్డు చూడగానే శ్రీనుకి ఒక ఆలోచన వచ్చింది. నేను ముందు గుడికి వెళ్తాను. నాకు సహాయం చేయడానికి ఎవరైనా తెలివిగల వ్యక్తిని వెతుక్కోమని భూమి చెప్పింది. ఏమో, బహుశా గుడి దగ్గర అలాంటి వ్యక్తి ఎవరైనా నాకు కలవచ్చు అనుకుని వేగంగా గుడివైపు నడిచాడు శ్రీను. ఆలోచనలతో వేగంగా వెళుతున్న శ్రీనుకు ఇంతలో వెనక నుంచి, అమర్నాథ్ కావాలా, బాబా కావాలా అని ఓ గొంతు వినిపించింది. ఎవరు అని ఆశ్చర్యపోతూ వెనక్కి తిరిగి చూశాడు శ్రీను. ఎదురుగా పొగాకు నములుతున్న ఒక వ్యక్తి కనిపించాడు. అతన్ని చూసి, ఎవరు మీరు అన్నాడు శ్రీను. మీకు అమర్నాథ్ కావాలా, లేకపోతే ఆదిత్యదేవ్ కావాలా? ఎవరు కావాలనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి అని పొగను వదులుతూ అన్నాడు అతను. అతని మాటలు వింటూ శ్రీను 2 అడుగులు ముందుకు వేసి అతనికి దగ్గరగా వచ్చి, మీరేమంటున్నారు అన్నాడు. చాలా కాలం క్రితం నువ్వు చెప్పిన పేరుతో ఒక వ్యక్తి ఉండేవాడు, కానీ ఏమైందో తెలీదు. ఉన్నట్టుండి ఒకరోజు అకస్మాత్తుగా ఊళ్ళో కనిపించకుండా పోయాడు అని చెప్పి అతను వెళ్లిపోయాడు. ఆ మాటలు విన్న శ్రీనుకి సంతోషంగా అనిపించింది. ఇప్పుడు నేను చేయాల్సిన పనేంటో నాకు అర్థమైపోయింది. నేను అమర్నాథ్ ని వెతుక్కుంటూ పోతే ఆదిత్యదేవ్ గురించి కూడా నాకు తెలుస్తుంది.
అమర్నాథ్ ఎలా చంపబడ్డాడో నేను కథలుగా విన్నాను. ఇప్పుడు నా కథంతా తెలిసిపోతుంది అనుకుని కుడివైపు వెళ్ళాడు. మరోవైపు మహి, నంది, చాందిని కైలాష్ దగ్గరకొచ్చి గదిలో కూర్చున్నారు. నందితో విషయమంతా చెప్పాడు కైలాష్. అంతా విన్నాక, నువ్వేమీ కంగారు పడకు కైలాష్, నేను వెళ్లి శివపుష్పంతో తిరిగొస్తాను అన్నాడు నంది. నంది నిర్ణయం విని మహి, చాందిని కూడా జాగ్రత్తగా వెళ్లి రమ్మని నందితో చెప్పారు. వీళ్ళు నలుగురు మాటల్లో ఉండగా పరస్నాథ్ ని తీసుకుని కైలాష్ కి ఆరోగ్యం ఎలా ఉందో చూసి పలకరించడానికి గదిలోకొచ్చాడు మార్తాండ. ఓ, అందరూ ఇక్కడే ఉన్నారా అని మార్తాండ్ నవ్వుతూ కైలాష్ వైపు చూసి, ఇప్పుడెలా ఉంది అని అడిగాడు. నంది నవ్వుతూ మార్తాండ్ దగ్గరికి వెళ్లి, కైలాష్ కి ఇప్పుడు కాస్త పర్లేదు. మీకొక విషయం చెప్పాలి. శివపుష్పం తేవడానికి నేను వెళ్తున్నాను అన్నాడు. నంది మాటలకు మార్తాండ్ సంతోషించి నవ్వుతూ నంది భుజం పైన తట్టాడు. ఇంతలో కైలాష్ పరస్నాథ్ వైపు చూసేసరికి అతనెందుకో దిగులుగా కనిపించాడు. ఏమైంది డాక్టర్, ఎందుకలా ఉన్నారు? మీరేదో ఆలోచిస్తున్నట్టున్నారు అని కైలాష్ అడిగాడు. కైలాష్ మాటతో పరస్నాథ్ ఒక్కసారిగా ఉలిక్కిపడి, ఏం లేదు కాశీ గారు త్వరగా కోలుకుంటే నేనెక్కడి నుండి వెళ్ళిపోతాను. నేనెక్కడుండాలో నాకు అర్థం కావట్లేదు. దాని గురించి మీరు కాస్త మాట్లాడండి అని వెంటనే గదిలో నుండి వెళ్ళిపోయాడు. పరస్నాథ్ అలా వెళ్ళిపోగానే అందరూ ఆశ్చర్యపోయారు. అతని ప్రవర్తన పైన అందరికీ అనుమానం కలిగింది. కైలాష్ కి బదులుగా నంది శివపుష్పం తేవడానికి అన్ని వస్తువులు రెడీ చేసుకుని కారులో పెట్టుకున్నాడు. వెళ్ళొస్తానని అందరితో చెప్పి శివపుష్పంతో తిరిగొస్తానని మాటిచ్చాడు. అందరూ అన్ని జాగ్రత్తలు చెప్పి నందిని సాగనంపారు. కార్ని స్టార్ట్ చేసి వేగంగా నడిపాడు. నంది వెళ్లిపోగానే అందరూ ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లారు. మహి తన గదిలోకి వెళ్లి చిత్రతో మాట్లాడదామనుకుని, చిత్ర, నా మాట వినిపిస్తుందా అని ప్రేమగా పిలిచింది. వినిపిస్తుంది మహి అని చిత్ర బదులిస్తూ, ఏంటి మహి, ఎందుకు పిలిచావు అనంది. చిత్ర గొంతు వినగానే మహి సంతోషిస్తూ, నువ్వు నాకు సహాయం చేయాలి చిత్ర, అందుకే పిలిచాను అంది. పుస్తకంలో నేను చూసిన ఫోటో గురించే నీకు తెలుసా అని మహి అడిగింది. నాకు తెలుసు మహి అని చిత్ర బదులిచ్చింది. మహి వెంటనే, ఆ పుస్తకంలో ఉన్న ఫోటో భైరవికి సంబంధించిందేమో అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఆ పుస్తకం మనకు ఏ రకంగానూ సహాయపడలేదు అనంది. చిత్ర మాట్లాడుతూ, మహి, ఇది నేను చనిపోయాక తీసిన ఫోటో. నేనప్పుడప్పుడే విశ్వనాథ వర్మను కలుసుకుని మాట్లాడుతున్న రోజులవి. ఆ ఫోటోలోని అందరూ ఒక గ్రూప్ గా ఏర్పడి తీసుకున్న ఫోటో అది. నేను చనిపోయాక వీళ్ళందరూ గ్రూప్ గా ఏర్పడ్డారు. కానీ ఆ ఫోటో భైరవి కోసమే తీసిందని నాకు తెలుసు. అందులో ఆమె ఉంది. ఆ ఫోటోను మనం జాగ్రత్తగా పరిశీలించాలి. అప్పుడే ఒక నిర్ధారణకు రావాలి అనంది. మహి, చిత్ర ఇలా మాటల్లో ఉండగా మరోవైపు శ్రీను గుడి లోపలికి వెళ్తున్నాడు. అప్పుడే అక్కడికొచ్చిన నంది గోపురాన్ని చూస్తూ, భగవంతుడా, నిన్ను కలవకుండానే వెళ్లిపోతా అనుకుని భయపడ్డాను. చివరిసారి అమర్నాథ్ ని వెతుకుతున్నప్పుడు నువ్వు నన్ను ఆశీర్వదించావు. నేను అమర్నాథ్ ని కనిపెట్టాను. ఇప్పుడు శివపుష్పం వెతకడానికి వెళ్తున్నాను. నీ ఆశీర్వాదం నాకు కావాలి. ఇప్పుడు కూడా నువ్వు ఆశీర్వదిస్తే నేను తప్పకుండా పుష్పాన్ని కనిపెడతాను అన్నాడు. ఈ మాటలు తనలో తానే మాట్లాడుకుంటూ పైకి అనేస్తున్నాడు నంది. ఆ మాటలన్నీ వింటూ వేగంగా గుడిమెట్లెక్కాడు శ్రీను. గుడి యొక్క శిల్పకళను చూసి శ్రీను చాలా ఆశ్చర్యపోయాడు. ఆ శిల్పాలను చూసి కళ్ళు తిప్పుకోలేకపోయాడు. ఎంత గొప్ప ఆలయం ఇది! ఇది చాలా పురాతనమైన ఆలయం అనుకుంటూ ఆశ్చర్యపోయి చుట్టూ చూస్తూ ఆలయంలోని ప్రధాన భాగానికి వెళ్ళాడు. ఇంతలో నంది కూడా ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి లోనికొచ్చాడు. శ్రీను రెండు చేతులు జోడించి దండం పెడుతూ ప్రార్థన చేస్తుంటే నంది మాత్రం అతన్ని పట్టించుకోలేదు. ఎందుకంటే అతనెవరో నందికి తెలీదు. ఇంతలో శ్రీను ప్రార్థన ముగించి బయటికి వెళ్లడానికి వెనక్కి తిరగగానే ఎదురుగా నంది కనిపించాడు. అతన్ని చూస్తూ వెళ్లిపోదామనుకుని బయటికి వస్తుంటే శ్రీనుకి నందిని ఎక్కడో చూసినట్టుగా అనిపించి, ఇతన్నెక్కడో చూశాను అని మనసులో అనుకుంటూ గుడి బయటకొచ్చాడు. గుడి బయట చెట్టు కింద గుడి పూజారి కూర్చుని ఉండడం శ్రీనుకి కనిపించింది. ఆ పూజారిని చూడగానే శ్రీనుకి ఒక ఆలోచన వచ్చింది. ఇతనిక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాడనుకుంటా. ఇతన్ని అడిగితే నా ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది అనుకుని ముందుకు వెళ్ళాడు.
కానీ పూజారి దేవుడికి మంత్రపఠనం చేస్తూ ఉన్నాడు. ఈ సమయంలో అతనికి ఆటంకం చెయ్యొద్దని, ఖాళీగా ఉన్న టైంలో అతనితో మాట్లాడతాను అని శ్రీను ఎదురు చూస్తూ పక్కనే కూర్చుని నందిని ఎక్కడ చూశాడో గుర్తు తెచ్చుకునే పనిలో పడ్డాడు శ్రీను. అకస్మాత్తుగా శ్రీనుకి వెంటనే ఒక విషయం గుర్తొచ్చింది. ఆ రోజు అమర్నాథ్పై చేసిన పోరాటంలో ఇతను కూడా ఉన్నాడు. నేను వెళ్లి వెంటనే అతన్ని కలవాలి అని శ్రీను కంగారుగా అక్కడి నుండి లేచాడు. ఇప్పుడు ఏం జరగనుంది?